హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. కేవలం ఇంటర్ పాస్ అర్హతతో మనకైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయకుండా మీకైతే దాదాపు 50,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత. మనకివి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకైతే ఈ 3 ఇయర్స్ తర్వాతయితే మనకి ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలో కూడా అయితే మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటిలో జాయిన్ అయినట్లయితే మీకు ఇంకా జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరిక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే 31 ఆగస్ట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. మీరైతే ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగైతే మీరు 31 ఆగస్ట్ నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. మనకైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 సెప్టెంబర్ దాకా అయితే ఉండడం జరిగింది క్లోజింగ్ డేట్ అనేది. మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్‌కైతే మనకిక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేసిన తర్వాత మీకైతే డాక్యుమెంట్ వెరిఫై చేసేసి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి మీకైతే డైరెక్ట్‌గా అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకిక్కడ రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన మీరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళి. మనకి ఈ జాబ్స్‌కి సంబంధించిన సాలరీ చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 దాకా అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డీఏ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పి మనకి ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతాయి. అలా అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత మీకు దాదాపు 50,000 దాకా అయితే మనకి సాలరీ అనేది రావడం జరుగుతుంది. మనకిక్కడ దీనికి సంబంధించిన వేకెన్సీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆల్ ఓవర్ ఇండియన్ స్టేట్స్‌లో అయితే మనకి ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క కేటగరీస్ కూడా అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయితే ఎంటైర్ స్టేట్ అండ్ నక్సల్ అండ్ మిలిటెన్స్ ఏరియాలో కూడా అయితే మనకి ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి దీనికి సంబంధించి తెలంగాణలో కూడా అయితే మనకి ఎంటైర్ స్టేట్‌లో అయితే ఉండడం జరిగింది వేకెన్సీస్ కూడా. దీనికి సంబంధించి ప్రతి కేటగరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే. వీళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం వాళ్ళకి కూడా అయితే రిజర్వేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 12థ్ పాస్ అయితే సరిపోతుంది. ఆర్ ఈక్వివలెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది విత్ సైన్స్ సబ్జెక్ట్. అంటే 12థ్‌లో ఆహ్, ఎంపీసీ చేసిన వాళ్ళు, బైపీసీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళలో ఎవరైతే సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్‌లో చేశారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. క్లోజింగ్ డేట్ లోపల. మనకి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ కేటగరీ వైస్‌గా కూడా అయితే మనకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి. సో, తర్వాత ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. మనకిక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ ఆఫ్ ది సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, సర్టిఫికేషన్స్‌ని ఎలా ప్రాసెస్ చేస్తారో అవన్నీ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి జాబ్స్‌కి సంబంధించి ఆహ్, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ నెక్స్ట్ 5 అని చెప్పి రిక్రూట్‌మెంట్ ఆఫ్ ద కానిస్టేబుల్ ఆర్ ఫైర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే కానిస్టేబుల్ అండ్ ఫైర్‌ని జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ఈ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సీఐఎస్ఎఫ్ లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ అన్నమాట ఇది. మనకైతే ఇవి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఆల్ ఇండియన్స్‌లో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఎలిజిబుల్ కాదు. ఇదైతే చూసి అప్లై చేయండి. మనకి
దీనికి సంబంధించి 21,000 నుంచి 69,000 లోపలైతే మనకు ఉండడం జరుగుతుంది. అంటే దాదాపు 50,000. సో, మీకైతే కేవలం మనకిక్కడ ఫస్ట్ అయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి రిటన్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్‌లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో, సెలక్షన్ ప్రాసెస్ తర్వాత మనకిక్కడ హౌ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ ఫస్ట్ ఫోటోగ్రఫీ అంటే మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అండ్ మీ డాక్యుమెంట్స్ కూడా అయితే ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. ఆన్‌లైన్‌లో అయితే 30 సెప్టెంబర్ లోపలైతే అప్లై చేయాలి. సో, మనకిక్కడ 31 ఆగస్ట్ నుంచైతే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు. డేట్ చూసుకొనైతే అప్లై చేయండి. 31 ఆగస్ట్ అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కేవలం రూ. 100 అయితే పే చేయాలి. మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో, ఇదైతే చూసుకొని అప్లై చేయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీ అప్లై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎందుకంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి. అండ్ మిగతా వాళ్ళకైతే కేవలం రూ. 100 మాత్రమే ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. సో, ఇదైతే మనకి ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ చేయాలి. ఎవరైతే పే చేయాలంటారో ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే ఫ్రీ అన్నమాట. సో, ఇదైతే 30 సెప్టెంబర్ లోపలైతే మీరు పేమెంట్ అనేది చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్‌లో ఏదైనా మీరు మిస్టేక్స్ చేసినా దానికైతే 10థ్ 10/2024 నుంచి 12/10/2024 లోపైతే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా తప్పు పెట్టి ఉంటే అప్పుడైతే కరెక్షన్ చేసుకోవాల్సుంటుంది. సో, మీరైతే ఇక్కడ అడ్మిషన్ అప్ టు ది ఎగ్జామినేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీకైతే అడ్మిట్ కార్డ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీన్ని బట్టి అయితే మీరు ఫైనల్‌గా అయితే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది స్టార్టింగు. సో, దాంట్లో అయితే మీరు పాస్ అవ్వాల్సుంటుంది. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీరైతే రన్నింగ్ అనేది చేయాల్సుంటుంది. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఇన్ 24 మినిట్స్ అయితే చేయాల్సుంటుంది. సో, మీరైతే ఎగ్జామినేషన్‌కి మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు అప్పటి లోపల అయితే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే హైట్, చెస్ట్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. హైట్ 1 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత చెస్ట్ అనేది 80-85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో, ఇదైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. ఈ రెండిట్లో టెస్ట్‌లో పాస్ అయిన వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికంటే ముందల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో పార్ట్ ఏ, బి, సి, డి అనేవి ఉండడం జరుగుతాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ హిందీ సంబంధించి అయితే ఉండడం జరుగుతాయి. సో, దీనికైతే 120 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. అంటే బిట్స్ అయితే పెట్టాల్సుంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, దీనికి సంబంధించిన 12థ్ స్టాండర్డ్ అంటే ఇంటర్‌లో ఎవరైతే సైన్స్‌కి సంబంధించిన ఫీల్డ్‌లో చేశారో అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ దీనికి సంబంధించిన మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత రిటన్ ఎగ్జామినేషన్, తర్వాత మీకు మో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, దీని తర్వాత అయితే మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఒకవేళ ఇద్దరికీ టై మార్క్స్ వస్తే గనుక మనకిక్కడ వీళ్ళ రూల్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ అప్లై చేసే ముందులో ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి. సో, ఇవన్నీ చదివైతే అప్లై చేయండి. సో, మనకిక్కడ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందర మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సుంటుంది. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరైతే లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సుంటుంది. సో, వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అయితే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే చేయాల్సుంటుంది. ఇక్కడ మీరు కనిపిస్తున్న వెబ్‌సైట్‌లో అయితే క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేయాలి. సో, ఈ వెబ్‌సైట్ లింక్ కూడా అయితే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి మనకి ఫోటోస్‌తో కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరిక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళీ మీ అదే నేమ్ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని చెప్పి అంటారు. సో, ఎప్పటి వరకు ఎప్పుడు చేంజ్ చేయకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత న్యూ నేమ్ చేంజ్ ఇదైతే వదిలేయండి. అండ్ ఎస్ క్లిక్ చేసిన వాళ్ళైతే ఇక్కడ పెట్టాలి. తర్వాత మీ ఫాదర్స్ నేమ్, తర్వాత మళ్ళీ మీ ఫాదర్స్ నేమ్‌ని ఎంటర్ చేయండి. మదర్స్ నేమ్, మళ్ళీ మీ మదర్స్ నేమ్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ ఎంటర్ చేయండి.
సో, మళ్ళీ మీరు అదే జెండర్‌ని ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్న మీకు ఇక్కడైతే ఇది ఉంది. సో, మీకక్కడ ఏదుంటే అది క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. మీకు లెటర్స్ ఎలా ఉంటే అలా. తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, మనకిక్కడ ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు. సో, తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇదైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ ఫార్మ్ అని చెప్పేసి. సో, మనకిక్కడ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత చేంజ్డ్ నేమ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో, అదేంటైతే ఎంటర్ చేసిన తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అనేది పర్మనెంట్‌గా ఉండేది ఎంటర్ చేయండి. తర్వాత అదే వెరిఫై మొబైల్ నంబర్ అని చెప్పేసి మళ్ళీ అదే ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడీ అంటే మీకైతే ఫర్దర్‌గా డీటెయిల్స్ అనేవి ఈమెయిల్ ఐడీకి కూడా అయితే పంపించడం జరుగుతుంది. సో, మీ ఈమెయిల్ ఐడీ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి మళ్ళీ అదే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఐ అగ్రీ అని చెప్పి కనబడుతుంది. సో, ఇదైతే టిక్ చేసిన తర్వాత సో, మీకిక్కడ క్యాప్చా అనేది ఉండడం జరుగుతుంది మీకక్కడ. ఆ క్యాప్చాలో ఉన్నదైతే మీరిక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, ఇలా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది సక్సెస్‌ఫుల్‌గా. తర్వాత మనకిది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉండడం జరుగుతుంది. మనకింకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనకి 31 ఆగస్ట్ నుంచి అయితే అవైలబుల్‌లో ఉండడం జరుగుతుంది లింక్ అనేది. సో, మీరిక్కడ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది కదా చూసారా? సో, మీకు రిజిస్ట్రేషన్ నంబర్ రావడం జరుగుతుంది. సో, ఆ నంబర్ మీద నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీరు పాస్‌వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ లెటర్ యాస్ షోన్ ఇన్ ద ఇమేజ్ మనకిక్కడ క్యాప్చా అయితే రావడం జరుగుతుంది. ఆ క్యాప్చాలోది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సో, అలా అయితే మీరు లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకిక్కడ నోటిఫికేషన్ అనేది కనబడటం జరుగుతుంది. క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ కానిస్టేబుల్ ఆర్ ఫైర్ అని చెప్పేసి. సో, 2024 మెయిల్ అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి ఎదురుగుండా క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని క్లారిటీగా అయితే చదవండి. క్లారిటీగా చదివిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ 4 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతాయి. ఫస్ట్ మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ కేటగిరీ ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి. కేటగిరీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా లేకపోతే ఓసీనా, జనరల్ కేటగిరీ అని చెప్పేసి సో, అదైతే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దాన్ని బట్టి అయితే మీరు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే అది ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్‌కి మనకి ఫైనల్‌గా మీరైతే పేమెంట్ చేయక్కర్లేదు. సో, మిగిలిన వాళ్ళైతే పేమెంట్ చేయాలి. రూ. 100 మాత్రమే. మనకిక్కడ తర్వాత నేషనాలిటీ, తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఇదేదో అది ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకిక్కడ మీరు 12థ్ పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎందుకంటే మనకిది మినిమమ్ 12థ్ పాస్ విత్ సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి, సో, మీరైతే ఇక్కడ దానిపైనైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే చేశారో అది. ఇక్కడైతే 12థ్ పాస్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రిలీజియన్, మీ రిలీజియన్ అని ఎంటర్ చేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ అని చేయండి. లేకపోతే నో అని క్లిక్ చేయండి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరది ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తున్నారని చెప్పి అడగడం జరుగుతుంది. సో, అదైతే యెస్ క్లిక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో అండ్ తర్వాత ఇఫ్ యెస్ ఇండికేట్ కేటగిరీ. మీరు యెస్ అని క్లిక్ చేసినట్లయితే మీ కేటగిరీ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీనా లేకపోతే ఈఎస్ఎమ్మా అని చెప్పేసి. దాని తర్వాత వెదర్ బిలాంగింగ్ టు మిలిటెంట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా డిస్ట్రిక్ట్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మిలిటెంట్స్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో, వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఉంటే గనుక మీరైతే యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. మాక్సిమం అయితే నో అని క్లిక్ చేయండి. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయండి. తర్వాత డూ యూ బిలాంగ్ టు హిల్ ఏరియా అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో, హిల్లింగ్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యెస్ అని క్లిక్ చేయండి. లేకపోతే తర్వాత వాళ్ళు లేనోళ్ళైతే నో అని క్లిక్ చేయండి. తర్వాత స్టేట్, యూటీ ఆర్ ఆఫ్ డొమిసైల్, డిస్ట్రిక్ట్ ఆఫ్ డొమిసైల్. సో, మీ నేటివ్ ప్లేసెస్ ఏంటియో క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇంక ఫర్దర్ డీటెయిల్స్ కూడా అయితే ఫిలప్ చేయండి. సో, మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్, తర్వాత మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, తర్వాత పర్మనెంట్ అడ్రెస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ ఇక్కడ కరస్పాండెంట్ అడ్రెస్ కూడా అయితే మీకు ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ విచ్ ఫోటోగ్రఫీ హాస్ బీన్ టేకెన్ మీరు ఫోటో తీస్తారు కదా! సో, ఆ ఫోటో తీసిన డేట్ ఎప్పుడు తీశారని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయండి.
తర్వాత మనకి క్లియర్‌లీ ప్రింటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్ యెస్ ఆర్ నో అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. వెదర్ ద డేట్ మెన్షన్డ్ ఎట్ సీరియల్ నంబర్ 23 ఈస్ క్లియర్‌లీ ప్రింటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్. ఒకవేళ మీకు ఫోటోగ్రాఫ్ మీద డేట్ లేకపోతే నో అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత హావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై ఎనీ కోర్ట్ మనకిక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఈ క్వెషన్స్ అన్నిట్లికైతే చదివి అయితే ఆన్సర్ అనేది చేయండి. తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్ల తర్వాతయితే మీకు నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రివ్యూ స్టెప్‌కైతే. సో, ఈ అప్లికేషన్ ప్రివ్యూ స్టెప్‌లో అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైల్స్ అనేవి, డాక్యుమెంట్స్ అనేవి. సో, మీకు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మీరిక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డ్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అంటే 10థ్ కానీ మీరైతే అప్లై చేయాలి. అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఫోటో అంటే మీ ఫోటో అయితే మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నాట్ మోర్ థాన్ 3 మంత్స్ ఓల్డ్. సో, మీ రీసెంట్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీ సిగ్నేచర్ అంటే మీరు వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి సో, ఆ ఫోటో తీసి దాన్నైతే మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది జేపీజీ ఫైల్‌ని. తర్వాత మీరిక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కైతే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. సో, వాళ్ళకైతే డైరెక్ట్‌గా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ ఎగ్జంప్షన్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో, ఎ ఇది ఎలా వస్తుందంటే మీరు ఇందాక స్టార్టింగ్‌లో అయితే కేటగరీ సెలెక్ట్ చేసారో చూసారా? సో, అప్పుడైతే దాన్ని బట్టి అయితే మీకు రావడం జరుగుతుంది. సో, తర్వాత మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సనకుండా డైరెక్ట్‌గా అప్లికేషన్ అనేది ప్రింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిగిలిన వాళ్ళకి ఫీ పేమెంట్‌లోకైతే వెళ్ళడం జరుగుతుంది. ఫీ పేమెంట్‌లో అయితే మీకక్కడ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతాయి. సో, మీరక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అంటే యూపీఐ ద్వారా చేద్దామంటారా? లేకపోతే డెబిట్ కార్డా? లేకపోతే క్రెడిట్ కార్డ్ అని జెప్పేసి సో, అవి క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా. సో, పేమెంట్ చేసేసిన తర్వాత మీకైతే ప్రింట్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ప్రింట్ అప్లికేషన్ మీరు చేసేసుకున్న తర్వాత మీరు ఫైనల్‌గా అయితే సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు. సో, ఇకలైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. సో, ఈ జాబ్స్‌కైతే ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీఐఎస్ఎఫ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి. సో, మనకైతే ఇవి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ జాబ్స్ అని ఉండవు. మనకి రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్‌మెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మెయిల్స్‌కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. సో, ఇదైతే చూసి అప్లై చేయండి. మనకి 31 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత 30 సెప్టెంబర్ దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో, అలా అప్పుడైతే అప్లై చేయండి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, అండ్ మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా అయితే షేర్ చేయండి. అందరికైతే తెలవడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So thank you for watching this video. Thank you.